నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారును గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవన వంటిదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతోమంది బాధితుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపుతున్నామని చెప్పారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. తమ అనారోగ్య పరిస్థితులను వివరిస్తూ ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులు అందించిన వారికి త్వరితగతిన సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతున్న చొరవ ప్రశంసనీయంగా నిలుస్తోంది. ఇదే క్రమంలో గురువారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 25 మంది లబ్ధిదారులకు 16,01,255 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి పేదవారికి ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,22,81,390 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించే విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనంలా ఉపయుక్తంగా నిలుస్తోందన్న ఎమ్మెల్యే చంటి భవిష్యత్తులో మరింత మంది అవసరార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి సంబంధించి మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నిరంతర ప్రక్రియ అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 నెలలకు ఒకసారి 25 మంది దాకా మరి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఫైల్ పెట్టి మరి అక్కడికి పంపుతున్నామో, ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ ఎవరికైతే ఆ వైద్య సదుపాయం లేదో, అలాగే వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇతరాతర హాస్పిటల్లో చేయించుకున్నారో వాళ్ళకు కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో
మరి నిరంతరం ఆఫీస్లో ఒక మనిషిని పెడతాం, అలాగే మేము కూడా అందుబాటులో ఉంటాం. డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడికక్కడ వార్డుల్లో తిరగటం వల్ల వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉందన్నప్పుడు ఆ ఇబ్బంది మీకు ఈ విధంగా వస్తుంది, మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అధికారంలోకి వస్తే అందరికీ కూడా పేదవాడికి మేమందరం కూడా అండగా ఉంటామని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి ఇవాళ వరకు కూడా రమారమి 180 మంది దాకా మరి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. 2,25,00,000 రమారమి వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి ప్రజలకి ఎవరైతే నాయకులు అందుబాటులో ఉంటారో అప్పుడే ఈ వక్రీ జరుగుద్ది. ఇదంతా కూడా పారదర్శకంగా ఎవ్వరూ కూడా ఎక్కడ ఏ లోపం లేకోకుండా వాళ్ళు ఏదైతే చేయించుకున్నారో అందులో 40% కానీ 50% కానీ ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వాళ్ళకి నేను పర్సనల్గా వెళ్ళి 60% రాయించడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే మరి ఈ వక్రీ అనేది ఈ విధంగా సాగుతుంది. మరి లోగడ ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. రమారమి ఈ సంవత్సరం కాలంలో మరి 2,25,00,000 రూపాయలు మరి ఏలూరు నియోజకవర్గం తరపునే మరి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వచ్చినాయి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రజలు దీన్ని ఏదైతే ప్రజలు ప్రతిదీ కూడా వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారనేది కాదు, సేవ ఎవరు చేస్తున్నారు, మంచి పని ఏ విధంగా జరుగుతుంది అనేది రోడ్ల విషయంలో అవ్వచ్చు, అలాగే శానిటైజేషన్ విషయంలో అవ్వచ్చు, అలాగే చౌక డిపోల విషయంలో అవ్వచ్చు, అలాగే నిన్న ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఏ విధంగా అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళందరూ కూడా అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వేసిందా అనేది మీరు అందరూ కూడా అది ఆలోచించుకోవాల్సింది. ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆలోచించి ఏదైతే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడే ఇస్తేనే వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆ స్కూల్ జాయినింగ్ అయ్యే రోజునే 12వ తారీఖునే మరి అందరికీ కూడా అందరి అకౌంట్లో కూడా వేయటం జరిగింది. ఏదన్నా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉండి పడకపోతే 4 రోజుల నుంచి కూడా అది మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఇవాళకి 2,000 మంది అప్లోడ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ మాకు కూడా వస్తాయన్నది అది కూడా త్వరలోనే వాళ్ళకు కూడా అవన్నీ కూడా టెక్నికల్గా ఏదైతే ఇబ్బంది లేకుండా చేశారో వాళ్ళందరికీ కూడా ముందు భవిష్యత్తులో రావచ్చు. అలాగే ఏదైతే వాళ్ళే టెక్నికల్గా గమనించి రమారమి 400 అప్లికేషన్ కరెంట్ మీద ఏదైతే ఇబ్బంది వచ్చి వాళ్ళు టెక్నికల్గా ఆగినాయో ఆ 400 కూడా ఏలూరు నియోజకవర్గంలో మరి రిలీఫ్ చేయడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం తరఫున మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాటుసారా తయారీని విడిచిపెట్టిన తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నాటుసారా నిర్మూలనకై ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమం కింద డిఆర్డీఏ ద్వారా అర్హులైన 40 మంది లబ్ధిదారులకు 31.40 లక్షల రుణాలను అందజేశారు. అనంతరం నాటుసారా రహిత జిల్లాగా ఏలూరుని నిలుపుతామని, నాటుసారా జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నాటుసారా జోలికి వెళ్లకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. నవోదయం 2.0 కార్యక్రమం కింద ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ నాటుసారా ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని అన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ బి శ్రీలత మాట్లాడుతూ నాటుసారా రహిత గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను జిల్లా కలెక్టర్ వారి నేతృత్వంలో అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ అవులయ్య, అసిస్టెంట్ కమిషనర్లు కేవీఎన్ ప్రభుకుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి పాండురంగారావు, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, పలువురు ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేనికి ఇచ్చామో ఆ పర్పస్కి వాడతారు. బికాస్ పోనీ మీరు వెనక తిరిగి కట్టవలసిన డబ్బు కూడా ఉన్నాయి. మీరు ఏమేం బిజినెస్ అనుకుంటున్నారో అవన్నీ మంచి సక్సెస్ అయిపోవాలి. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఉండాలి. మిమ్మల్ని తీసుకెళ్ళి మేము చిత్రం వెళ్ళి చూపించి ఇంకా ఒక 10 మందిని నాటుసారా వద్దు, మేము బాగున్నాం, మీరు బాగుండొచ్చు, ఇది ఒకటే మనకు మార్గం కాదని మీ అందరూ మాకు రోల్ మోడల్స్. ఇప్పుడు సో మిమ్మల్ని ఇంకా మీరు బిజినెస్ మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ మేము తీసుకెళ్ళి చూపిస్తాం. చూడండి, పోయిన సంవత్సరం వీళ్ళు లోన్ ఇప్పించాము, ఇంత బాగున్నారు, మీరు కూడా రావచ్చు. మీరు ఇంకా నలుగురిని ఈ బిజినెస్ నుంచి బయట తీసుకురావాలి, నాటుసారా నుంచి. ఇదే మీకు నాకు ఉన్న అగ్రిమెంట్, ఇది ఒప్పుకోండి. సో మీ అందరూ 40 మందిలో నాటుసారా వద్దు అని ఒప్పుకొని దాని నుంచి బయట వచ్చి మీ అందరూ ఒక రోల్ మోడల్ గా, ఒక వారియర్స్ గా ఐడి లిక్కర్ పైన అగేన్స్ట్ గా తయారైపోవాలి. నెక్స్ట్ 1 year లో అన్ని సక్సెస్ స్టోరీ చెప్పాలి. ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నారు, నెక్స్ట్ 1 year నేను ఇది చేశాను, అది చేశాను, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, నాకు నా పైననే ఇప్పుడు చాలా గర్వంగా ఉన్నాయి, నేను ఇట్లా వచ్చాను అనుకోలేదు, అట్లా మాట్లాడాలి. ఒప్పుకుంటున్నారా? చేస్తారా?
ఎందుకంటే అమ్మాయిలు పిలిచి అమ్మాయిల కోసం లోన్ ఇస్తున్నది మీ పైన నాకు నమ్మకం ఉంది. మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు. సో అందువల్ల మీ ఇల్లుని మీ ఒక్కరే కాదు మీ ఫ్యామిలీ అంతని దీని నుంచి బయట తీసుకొచ్చి మీకు తెలిసిన వాళ్ళు కూడా మార్పులు తీసుకురావడానికి మీ అందరూ ముందుకు రావాలి. ఈ లోన్ని ఈ డబ్బుని మంచిగా వాడి మళ్ళీ తిరిగి కట్టి ఇప్పుడు 1,50,000 ఇచ్చి ఉంటాం. మేము తిరిగి కట్టితే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా మీకు వస్తుంది. నెక్స్ట్ నాటుసారా అనేది ఆరోగ్యానికి సమాజానికి కూడా అది ఎంతో హానికరం. అది మీకు తెలిసి కూడా అమ్ముతున్నారంటే మీరు జీవించడం కోసం ఏదో వ్యాపారం కావాలి కాబట్టి అది ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అలాంటివన్నీ కూడా దూరం చేయాలి, మహిళలకు ఉన్నత స్థాయి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు నాటుసారా అమ్మినందుకు మీ ఫ్యామిలీకి బ్యాడ్, మీ పిల్లలకి కూడా ఇప్పుడు ఆయన చెప్పారు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని. అలా మీ పిల్లలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా కాకుండా ఏదో ఒక వ్యాపారం, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అవి చేసుకొని గౌరవంగా బతకండి సమాజంలో. మేడం గారు చెప్పినట్టు అన్ని సూచనలు సలహాలు కూడా మీరు తీసుకొని ఒక లేడీ ఏ స్థాయి కన్నా ఎదగలుగుతుంది. అది ఇంటికి దీపం వెళ్ళాలంటారు. మీ ద్వారానే మీ మగవాళ్ళు కూడా మీరు మార్చవచ్చు. కాబట్టి ముందుగా మీరు చక్కటి వ్యాపారాలు చేసుకోండి. పాల వ్యాపారం ఒకటే కాదు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అన్ని పాల వ్యాపారాలు చెప్పారు, అవన్నీ కాకుండా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చేసుకోండి. చేశాము. దానిలో భాగంగా నాటుసారా నేరస్తులు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక స్వావలంబన కోసం వాళ్ళకు లోన్స్ మేడం ప్రత్యేక పర్యవేక్షణలో పీడీడీఏ వారి సహకారంతో లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిని ఉపయోగించుకొని వీళ్ళందరూ వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకొని వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజ శ్రేయస్సు గురించి కూడా పాటుపడతారని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ మన మేడం గారు మేము చిన్న వయసులోనే మా అమ్మ నాన్న మాకు పెళ్లి చేశారు. మా హస్బెండ్ డ్రైవింగ్ చేసేవాడు మేడం. అయితే ఆ డ్రైవింగ్లో సారీ చాలా జీతంతో నాటుసారా అనేది చేసాం. అది 3 టైమ్సే కాసాం. ఆ 3 టైమ్స్ కూడా పట్టుబడి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు పడినప్పటికీ పిల్లల చదువు విషయంలో తప్పక చేయాల్సిన పని చేసాము. అది ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దాని జోలికి ఇంకెప్పటికీ వెళ్ళమని మీ అందరి సమక్షంలో మేము ప్రతిజ్ఞ చేస్తున్నాను మేడం. దాని జోలికి ఎప్పటికీ వెళ్ళాము. చేశానండి. ఇప్పుడు మరి లేదండి. మా పాప తిరుగుతున్నారండి. వ్యాపారం చేయట్లేదనా చదువుకుంటున్నాం కదా, పోలీసులు గట్ట వస్తే సిగ్గేస్తుంది డాడీ, వద్దు మనకి ఇది మానేమని తిట్టి మానిపించాను. ఇది 2వ సంవత్సరం అండి మానేసి. చాలా కష్టపడుతున్నాం. నేను మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది పడిపోతుంది. నేను వెటనరీ వాలంటరీ చేసినప్పుడు ఉద్యోగం కూడా వచ్చిన ఆ ఉద్యోగాన్ని వదులుకుని కాని పరిస్థితుల్లో ఫ్యామిలీకి అండగా నిలబడి ఎక్కడో అట్టాడుకున్నటువంటి మా ఫ్యామిలీని అందరినీ కూడా పైకి తీసుకొచ్చాను. ఎవరినైతే పైకి తీసుకొచ్చానో వాళ్ళంతా ఇప్పుడు మోడల్ అయిపోయిందండి. వ్యవహారం అంతా మోడల్ అయిపోయి నేను ఎప్పుడైతే డౌన్ అయ్యానో ఆ డౌన్ ఫాల్లో అందరూ నన్ను తొక్కడానికి ప్రయత్నించారు తప్ప చేతి ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. అయినా నేను అత్యాధునిక సాంకేతిక సాయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు వేగవంతమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న తరహాలో కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. అన్ని శాఖల్లోనూ డిజిటలైజేషన్ విధానంతో పారదర్శక పాలనకు సరికొత్త ట్రెండ్ సెట్టర్గా కూటమి ప్రభుత్వ పాలన నిలుస్తూ వస్తోంది. ఇదే తరహాలో తాజాగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేసే పథకాలను అందించేందుకు అనుసంధానంగా వ్యవహరిస్తున్న ఆర్పీలకు ట్యాబుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీని
దీనిలో భాగంగా గురువారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేస్తున్న 157 మంది ఆర్పీలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ట్యాబ్లను పంపిణీ చేశారు. అలాగే డీజీ లక్ష్మి బయోమెట్రిక్ డివైజ్లను అందించారు. స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్పీల్లో స్ఫూర్తిని నింపిన ఎమ్మెల్యే చంటి ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన సేవలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో పాటుపడాలని అన్నారు. దీని ద్వారా వేగవంతంగా నిర్దేశిత లక్ష్య ఛేదన సాధ్యమవుతుందని అభిప్రాయపడిన ఎమ్మెల్యే చంటి అదే స్థాయిలో కష్టించాలని ఆర్పీలకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మెప్మా ఏఓపీ మాధురి, సిఎంఎం ఝాన్సీ, సిఓలు, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్లు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. సిన్సియర్గా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేము మొన్న ఏదో కార్యక్రమం చేస్తే మిమ్మల్ని ముగ్గురునే రమ్మని చెప్తాం. గ్రూప్కి ముగ్గురు మీద, అందులో కూడా మేము 50% మేము ఓ 50% మీకు, ఓ 50% మీకు చెప్తాం. ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళు పని చేయలేకపోతే వాళ్ళు రాలేనంటారో, మీరు టర్మ్ వైజ్గా ఒకసారి ఒకళ్ళు వస్తే ఒక గ్రూప్ వాళ్ళు, ఇంకోసారి ఇంకొకరు రమ్మని చెప్పి మీరు అనుసరణ చేసుకోండి. మీరు ఇచ్చే ఫిగర్ 10 మంది అంటే 10 మంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలి. మేము ఒకళ్ళు ఎక్కువ రావాల్సిన, ఒకరు తక్కువ రావాల్సిన, ఆ విధంగా మీరు చేసుకుంటే అదే డిసిప్లిన్గా ఉంటుంది. మీరు తేలైనప్పుడు ఎంతమంది వస్తున్నారు అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మిగతా ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఆ విషయంలో మీరు అందరూ కూడా సిన్సియర్గా వర్క్ చేయాలని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడానికి అక్టోబర్ నుంచి అనేది బ్యాన్ చేయడానికి తీసేశారు. మీరు డ్వాక్రా గ్రూప్ లో ఏదైతే హ్యాండ్ మేడ్ ఉంటాయో దానికి మీరు డెవలప్ అవ్వట్లా. వచ్చిన డబ్బులు ఏదో పిల్లల పెళ్లిల కోసమో లేకపోతే ఇంట్లో అవసరాలు కూడా వాడుకుంటున్నారు. ఒక ఏదన్నా చిన్న కుటీర పరిశ్రమ లాంటి 2-3 కలిపి గ్రూపులు కలిపి చేసుకోగలిగితే ఏదైతే ఉందో ఫస్ట్ పేపర్ మేడ్ మీరు చేయగలిగితే దాంట్లో మీరు సక్సెస్ అవుతారు. దానికి నేను పూర్తి సహకారం నేను కూడా అందిస్తాను. మీరు బిజినెస్ చేసుకోవడంలో ప్రతిదీ కూడా ఆ ప్రోడక్ట్ సేల్ అయ్యే విషయంలో 100% గ్యారంటీ నేను ఇస్తాను. మీకు ఇస్తున్నారు కాబట్టి లోన్ 2-3 కలిసి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి ఎదగాలని అనుకుంటారో, వర్క్ గ్రౌండ్ లో కూడా వాళ్ళు వర్క్ చేయాలనుకుంటారో ఆ గ్రౌండ్ చేయండి. ఆ గ్రౌండ్ ఏదైతే మార్కెటింగ్ చేసే విషయంలో పూర్తిగా మేమంతా కూడా సహకరిస్తాం. మీరు ఒకరిని చూసి ఇంకొకరు చేయాలనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ఆ విషయంగా మీరు ఫస్ట్ ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకోవడం జరుగుతుంది. 347 ట్యాబ్లు ఉన్న గౌరవ శాఖలకు ఏలూరు బడేటి చంటి గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఝాన్సీ గారు మొత్తం ఈ ట్యాబుల యొక్క ఉపయోగాలు, దాన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటే వచ్చేటువంటి మీకు ఆ ప్రతిఫలం ఇవన్నీ కూడా ఆవిడ వివరించడం జరిగింది. మీ అందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి మరి ఇది ఎట్లా ఈ డివైజ్ని ఎట్లా యూజ్ చేయాలి మొత్తం అంతా కూడా ఆన్లైన్ వ్యవస్థే కాబట్టి మొత్తం మీరు ఇంట్లోనే కూర్చొని ఎవరికన్నా రోల్ చేయాలన్నా కానీ ఆన్లైన్లోనే లాగిన్ చేయడం, అట్లాగే ఇప్పుడు మీ సేవ ద్వారా జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీరు ఇంట్లోనే ఉండి మీ డివైస్ ద్వారానే మరి లాగిన్ అయ్యి అది ఉన్న అప్లికేషన్ లాగిన్ అయితే 13 రూపాయలు వాళ్ళు పే చేస్తారు. అది మీకు ఇన్కమ్ కింద ఉంటుంది కాబట్టి మీరు మీకు ఇచ్చినటువంటి డివైస్ని ఇంట్లో నిర్లక్ష్యం చేసి లేకపోతే పిల్లలకి ఇవ్వడం లేకపోతే ఇంకొక అన్నెసరీగా వాటిని ఉపయోగించి మరి ట్యాబ్లు పాడు చేసుకోవద్దు. ఒక ఎస్ఎల్ఎఫ్ గ్రూప్తో మీటింగ్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు కూడా డే బై డే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసి మరి మీరు ఈ సేవల్ని ప్రజలకు ఉపయోగపడుతూ మీరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ట్యాక్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ట్యాక్స్ కేవలం వర్క్ పర్పస్ గానే యూజ్ చేయాలి. ఆర్పీలు అందరూ కూడా అన్నెసరీ డేటా అంతా కూడా డౌన్లోడ్ చేయడం, పిల్లలకి ఇవ్వడం అలా చేయకుండా ఓన్లీ వర్క్ పర్పస్ మీద మాత్రమే మీరు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. మీ వర్క్ డన్ కూడా మీరు ప్రతిరోజు ఏ పని చేస్తున్నారు అనేది మీరు ఆన్లైన్ చేస్తేనే మీకు వర్క్ బేస్డ్ మీద శాలరీ ఇస్తున్నారు కాబట్టి ప్రతి వర్క్ ఇప్పుడు సభ్యుల వ్యాపారం చేస్తున్నా సరే మీరు ఆన్లైన్ చేయాలి. సిఎంఎం గారు లాగిన్కి వస్తుంది. ఇప్పుడు గ్రూప్ సభ్యులు బ్యాంక్ వచ్చి బ్యాంక్లో సంతకాలు చేసి డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరే ఆన్లైన్లోనే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ మనకి సిఓ గారు లాగిన్కి వస్తుంది.
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. గురువారం సాయంత్రం ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు ఉంగుటూరు, నిడమర్రు, భీముడోలు, గణపవరం మండలాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు 25,40,708 రూపాయల చెక్కులను ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని, అర్హులైన పేదలందరికీ ఆర్థికంగా అండగా ఉండేందుకు నిష్పక్షపాతంగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 149 మంది లబ్ధిదారులకు గాను 1,51,00,000 మంజూరు కావడం జరిగిందని అన్నారు. అలాగే తెలంగాణ గ్రామంలో అల్గోడు సోమేశ్వరండి, మోహపాలి సుబ్బయ్య ఉన్నారండి. అలాగే ఎడమల తెలంగాణ గ్రామం నుంచి ఇప్పుడు లక్ష్మీగారండి, తెలంగాణ గ్రామం నుంచి అలాగే ఉమ్మడూరు మండలం, అలాగే 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 శ్రీగారండి, అమౌంట్ అంటే 25,40,708 రూపాయలండి. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 32 మందికి 25 లక్షల పరిహారాన్ని సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందజేయటం, 1,50,00,000 ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ ఇవ్వటం. ఇదంతా కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో మన సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు అనేక మందికి, అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ నిమిత్తం సహాయం అందించడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే విధంగా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మేము ఇబ్బందుల్లో ఉన్నామో మమ్మల్ని ఆదుకున్నందుకు వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు యువనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి దశ మార్చిన ఘనత ఇందిరాగాంధీ కుటుంబందని, రాజీవ్ గాంధీ కృషి వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ రోజు దేశం అగ్రభాగాన నిలిచిందని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ప్రస్తుత పరిస్థితులకు సరైన నాయకత్వం అందించగల సముద్రుడైన నాయకుడని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సుబ్రహ్మణ్య శర్మ, తాళ్లూరి చక్రవర్తి, బ్లాక్ 1 అధ్యక్షులు చెక్క గుప్తా, బ్లాక్ 2 అధ్యక్షులు లంకా రామ్మోహన్, బాబు ప్రసాద్, వెంకటరమణ, తేడ సత్యనారాయణ, దండుబోయిన చంద్రశేఖర్, కోసూరు చంద్రకాంతమ్మ, వేల్పుల వెంకటేశ్వరరావు, వై సుబ్బారావు, కందికొప్ప వెంకటేశ్వరరావు, సేవాదల్ సుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी नायकत्व युवनेता राहुल गांधी नायकत्व जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद
యువనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ధర్మారెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఆయన జన్మదినం అంటే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా మన ఇంట్లో మన వ్యక్తి ఇప్పుడు ఎంత సంతోషిస్తామో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం చేస్తున్నటువంటి త్యాగానికి కానీ ఆయన చేస్తున్నటువంటి కృషికి ఇవాళ అందరం కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనుకున్నాం. వాస్తవంగా ఇక్కడ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలా నిరాడంబరంగా జరపమని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పైనుంచి. పిసిసి అధ్యక్షులు మన షర్మిలారెడ్డి గారు కూడా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని మనం నిరాడంబరంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో మనం జరుపుకుందాం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో దానిలో భాగంగానే ఇవాళ ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ మరి ఆయనకి ఈ దేశం కోసం ఒక ఆలోచన, ఈ దేశాన్ని ఈ అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి. ఆయన తండ్రి గారు అయినటువంటి ఆ రోజున రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని 21వ శతాబ్దంలో ఊహించి అనేక కార్యక్రమాలను తీసుకుంటాం జరిగింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా కష్టపడి పనిచేసి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మన షర్మిలారెడ్డి గారు ఒకటే ఆలోచన, తండ్రి గారు అనేటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో రాహుల్ గాంధీ గారిని ప్రధాని అయిన రోజునే ఈ భారతదేశానికి సుభిక్షంగా ఉంటుంది, ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి, ఎందుకంటే ఎన్నికల్లో కూడా నిలదీశారు. ఇలా అనేక వాగ్దానాలు చెప్పినప్పటికీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్లని 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అలాంటి విషయాల్లో కూడా రాహుల్ గాంధీ గారు నిలదీస్తే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తే ప్రజాస్పందన చూసి మరి మొన్న చూసాం, దగ్గరలో వచ్చి మేము 100 సీట్లు ఇవాళ అపోజిషన్ ఉన్నప్పటికీ ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ ఎదురుగుండా ఉండి ఆ అపోజిషన్ లీడర్తో మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడాలంటే ఒంట్లో వణుకు వస్తుందన్నది మాత్రం వాస్తవం. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారును గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది.
జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్ 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోసెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపీఏఆర్, ఓపీజీ, సిపిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్
ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. రాజ్యసభ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు పుట్టినరోజు వేడుకలు గురువారం సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు జిల్లా బీసీ నాయకులు మారగాని చంద్రకిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తొలుత ఆయుష హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించారు. మారగాని చంద్రకిరణ్, లక్ష్మీకుమారి దంపతులు, రాజనాల సాయి కిరణ్ కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు హోమం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సానా సతీష్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆ డివిజన్ కార్పొరేటర్ జున్నూరు నరసింహారావు, టీడీపీ నాయకులు నాగులపల్లి గంగాధర్రావు, మేకల సీతారామయ్య, నందు, శంకాబత్తుల నాగరాజు, వెంపల అనిల్, గుండు శివాజీ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మాకు అత్యంత ఆప్తులు శ్రీ సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యులు ఏదైతే ఉన్నారో ఆయన జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ సానా సతీష్ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో మరి మార్గాని కిరణ్ మరి వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఈ రోజున మరి ఏదైతే అభిషేకం చేయించి అలాగే హోమం చేయించి ఆయన ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రజలందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు. తప్పనిసరిగా సానా సతీష్ గారు మరి ఇన్ని ఉన్నత పదవులు ఆశించి మరి ప్రజలకు సేవ చేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర తెలుగుదేశం నాయకులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీ, పార్లమెంట్ సభ్యులు మా అన్నగారు మాకు అత్యంత ఆప్తులు శ్రీ సానా సతీష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన పేరు మీద ఆయుష్ హోమం మరియు మృత్యుంజయ హోమం చేసి భక్తులందరికీ కూడా అన్నసంతరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బావశెట్టి వారిపేట సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏలూరు, ఆయన గురించి 2 మాటలు చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబం నుంచి కూడా వచ్చి అంచెలంచెలుగా స్వయంకరిస్తూ ఎదిగి ఈరోజు ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్గా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎదిగి తన ఎదుగుదల, తన సంపాదన తనకి తన కుటుంబానికే కాకుండా 10 మందికి సమాజానికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు విద్యాపరంగా, వైద్యపరంగా ఎన్నో సేవలు చేస్తున్న సానా సతీష్ బాబు గారు ఇప్పుడు రాబోయే తరానికి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఎంతోమందికి మేలు చేయాలని, రాబోయే రోజుల్లో ఆయనకి మాలాంటి వారు ఎందరికో ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా సానా సతీష్ బాబు ఫౌండేషన్ మీద అనేక కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వెళ్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు నిండు నూరేలు ఆయురాగ్యాలతో ఉండాలని చెప్పి ఏలూరు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కమిటీ తరఫున మేమందరం ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ బుజ్జన్న ఆశయ సాధన కృషి చేయడమే కాకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ సమాజ సేవలో బడేటి కుటుంబాన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఏలూరు లేడీస్ క్లబ్ ఆవరణలో బుజ్జన్న మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.
తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు బుజ్జన్న మిత్ర బృందం ఘన స్వాగతం పలుకుతూ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటితో పాటు నూతన పదవులు పొందిన వారిని ఘనంగా సత్కరించారు. బుజ్జన్నను స్మరిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్ర బృందాన్ని ఎమ్మెల్యే బడేటితో పాటు ముఖ్య అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాం, జనసేన నాయకులు నారా శేషు, మంచం మైబాబు తదితర ప్రముఖులు సభ్యులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజలు ఆయన ఇంచుమించుగా ఆయన కలెక్టర్ గారు నేను పక్కనే కూర్చున్నప్పుడు కరెక్ట్గా ఆ టీవీలో ఆ వంతిన మీద నుంచి నీళ్ళు వెళ్తాం కనిపించింది. సార్ అదేనండి వెళ్తుందన్న, దీనికి ఎంత అవుద్దని అడిగారు. 15 కోట్లు అవుద్దండి అన్న. ఇమీడియట్గా సంతకం పెట్టేశారు. అది మన ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అవ్వచ్చు. నా పదవి కాలంలో మరి రేపు వర్షాకాలం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అది శంకుస్థాపన చేసి మళ్ళీ ఆశాకాలం నాటికి మళ్ళీ పూర్తి చేయడం జరుగుద్ది. డెఫినెట్గా అది అందరం కూడా. మా వాసు ఉన్నాడు, గోడవల్ వాసు, ఎందుకన్నా మాత్రలు వేసుకుంటున్నావు కాబట్టి పొద్దున్న గ్రీవెన్స్ క్లోజ్ చేసేయండి, అవసరం లేదు, ఈ మధ్యన కొంచెం కోపంగా ఉంటున్నావు అని అన్నారు. అంటే కోపంగా ఉండటం అనేది కాదు, నాకు అది నిద్ర సరిపోకపోవటం వల్ల కొంచెం అసంతృప్తిగా మాట్లాడటం అనేది జరిగింది. అది జరిగినా సరే నువ్వు కనిపెట్టావు కాబట్టి నేను దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అలా చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. నాకు సన్మానం ఎప్పుడూ అయిపోయింది. మీ ఊరు ప్రజలు, నా ఏలూరు ప్రజలు నాకు 63,000 మెజారిటీ ఇచ్చినప్పుడే అది 5 సంవత్సరాలు నాకు పట్టాభిషేకం చేసేయటం అయిపోయింది. వాళ్ళకి నేను 5 సంవత్సరాల పాటు నేను రుణపడి వాళ్ళకి సేవ చేసేదే నాకు కర్తవ్యం. అదే నా కర్తవ్యం కూడా. డెఫినెట్గా ఎవరు ఏమనుకున్నా సరే ఏలూరు ప్రజలకి, ఏలూరుకి ఉపయోగపడే పనులు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అడ్డం రాకపోయినా సరే నేను అది చేసి తీరుతాను. నేను అనుకున్నది అనేది నేను చేసి తీరుతా. తర్వాత మీరు అందరూ కూడా అనుకోవచ్చు, డెఫినెట్గా ఈ పనులు ఆయన చేసేసేది అవడానికి లేదనేది మీరు చేసుకోవచ్చు. అది ఏ విధంగా నేను ఒప్పిస్తానో, ఏ విధంగా తిరుగుతున్నాను అనేది మీకు ఏదన్నా సరే అది నేను అనుకున్నది చేసి మీ అందరికీ ఈ పీరియడ్లో ఇవన్నీ అయినాయి అనేది మనం 63,000 మెజార్టీ ఇచ్చారు, అయినా కూడా ఇది ఈ విధంగా చేశారని మీరు అందరూ కూడా చెప్పుకునేటట్టుగా చేస్తానని సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో మన పెద్దిపోయిన ప్రసాద్ గారు మరి ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ బడేటి ఫ్యామిలీకి అండదండలుగా ఉంటూ మరి అటు ప్రభుత్వానికి, పార్టీకి, ఏలూరు నియోజకవర్గానికి మరి వెన్నుముకగా ఉన్నటువంటి పెద్దిపోయిన ప్రసాద్ గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇడా చైర్మన్ పదవిని చంటి గారు ఇప్పిస్తే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఆయనకి పదవి ఇవ్వటం ఏలూరుకి చాలా గర్వకారణం, మంచి అలంకారం. మరి అదేవిధంగా మామిడిపల్లి పార్సారథి గారు వీళ్ళిద్దరూ కూడా చిన్న వయసు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నారు. పరిచయం అయినటువంటి శారద గారికి ఈ పదవి వస్తే బాగుంటుందని చెప్పేసి చంటి గారు పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సంప్రదింపులు చేసి మరి ఏలూరు మార్కెట్ యార్డ్ కింద మరి శారద గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వటం. మరి దీనిలో భాగంగానే వీరి ముగ్గురికి, శారద గారికి కానివ్వండి, ప్రసాద్ గారికి కానివ్వండి, అట్లాగే రెడ్డప్పల నాయుడు గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలంలో మరి వీళ్ళ ముగ్గురికి ఏలూరు తరపు నుంచి పదవులు వచ్చినాయి కాబట్టి వీళ్ళ ముగ్గురికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి ఇక్కడికి ఏలూరు నగరంలో ఉన్నటువంటి మరి బుజ్జన్న మిత్ర బృందం సభ్యులు కానివ్వండి, ఏలూరు నగరపాలక సంస్థల గౌరవ కార్పొరేటర్లు, మరి స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు నాగేశ్వరరావు, అట్లాగే చాలామంది మన బుద్ధాన్ శ్రీనివాస్ గారు కానివ్వండి, మైబాబు గారు, ఇప్పుడే వచ్చారు ఎంఆర్డి బలరాం గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి నారా శేషు గారు, డిప్యూటీ మేయర్ గారు. లేదు, మనకి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వ్యక్తి ఈ విధంగా ఉండాలి, మనకి అందుబాటులో ఉండాలి, మనం వెళ్ళినప్పుడు మన యొక్క కష్టాలని, మన యొక్క సమస్యల్ని ఇవి పరిష్కారం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క కాన్స్టెన్సీ కానీ మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నటువంటి భావాలతో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ విధంగా బడేటి కుటుంబానికి ఆ విధమైనటువంటి ఆదరణ ఉంది. పొద్దున్నే లెగటం, పొద్దున్నే ఎవరైనా శ్రామిక వర్గం చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులు వారి యొక్క అవసరాలు తీసుకొని వారి ఉద్యోగానికో వారి పనికో వెళ్ళే విధంగా ఆ నాయకుడు అందుబాటులో ఉండి
ఆ వచ్చినటువంటి వారి సమస్యను పొద్దున్నే 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో వాళ్ళని పరిష్కరించి పంపించేటువంటి ఒక గొప్ప మంచి ఒక వాతావరణం, మంచి సాంప్రదాయం ఆ బడేటి కుటుంబంలో అది ఉంది. పార్టీ చేసినటువంటి ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా చేసినటువంటి అన్ని సర్వేల్లో కూడా బుజ్జి గారికి అప్పుడు సంవత్సరం అప్పుడు చేసిన సర్వేల్లో వచ్చిన ర్యాంక్ అంటే ఈరోజు ఏలూరు జిల్లాలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా శ్రీ బడేటి చంటి గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో 175 మంది ఎమ్మెల్యేల్లో 11వ స్థానంలో ఉన్నటువంటి శ్రీ బడేటి చంటి గారు, వారిని మనం ఈ సందర్భంగా నాకు అభినందించడానికి వారికి నాకు అవకాశం వచ్చినందుకు వారికి ఈ జోహార్ బుజ్జన్న గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు కొన్ని పదవులు మన శాసనసభ్యుల వారి ద్వారా కానివ్వండి, మరి జనసేన నాయకుల వాళ్ళ ద్వారా కానివ్వండి, వారికి వచ్చినటువంటి పదవుల్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పెద్దబాబు గారు అంటే పాత పదవి ఉన్న మనిషి, కొత్తగా వచ్చినటువంటి మనిషి కాదు. మరి అలాగే జోనల్ చైర్మన్గా సోదరులు మరి రెడ్డప్పల నాయుడు గారిని మరి కూటమి ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు కానివ్వండి, ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, వారు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ గలటువంటి వ్యక్తి అని గుర్తించి వారికి అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితమైన భవిష్యత్ ప్రణాళికతో దశల వారీగా ప్రజా సమస్యలకు మోక్షం కల్పిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, పరిష్కార మార్గాలు చూపడం ఇదే ఆదర్శవంతమైన పాలనా విధానం ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో గురువారం సైతం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో పలువురు చిన్నారులకు నోటు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుస్థిర పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దీంతో దశల వారీగా అనేక ప్రజా సమస్యలకు సైతం మోక్షం లభించిందని తెలిపారు. అలాగే రానున్న కాలంలో పూర్తి స్థాయిలో సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇటీవల జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శబ్నం ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు చల్లా ప్రసాద్, బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇది డ్రాయింగ్ హేతువాది టీవీ ఆర్టిస్ట్ అల్లం గోపాలరావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు అల్లం గోపాలరావు సంతాప సభ
చైతన్య వేదిక అధ్యక్షులు న్యాయవాది పిఎస్ చందు అధ్యక్షతన జరిగింది. అల్లం గోపాలరావు చిత్రపటానికి జి ఆంజనేయులు, లంకా వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు మాట్లాడుతూ యువజన చైతన్య వేదిక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడానికి విశేష కృషి చేశారని కొనియాడారు. అల్లం గోపాలరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను ఆచరణలో అనుసరించినప్పుడే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. జిల్లా విశ్రాంతి రిజిస్టర్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన నాటికల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం అలుపెరగని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన గొప్ప స్నేహశీలని అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు ప్రాంతంలో యువజన సంఘ నిర్మాణంలో చైతన్య వేదిక అభివృద్ధి పరచడానికి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. హేతువాద కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని చెప్పారు. సుప్రసిద్ధ సినీ నటుడు బ్రహ్మానందం, సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, గోపాలరావుకు సహాధ్యాయులని అన్నారు. ఈ సంతాప సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, చేనేత కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సిపిఐ జిల్లా సమితి సభ్యులు భజంత్రి శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఎం క్రాంతికుమార్, ఎర్ర వెంకటేశ్వర్లు, గేదెల నాగేశ్వరరావు, శేఖర్, కళాకారులు కడుపు భాస్కర్రావు, దువ్వి రామారావు, గుండుగొల్ను బాబు, ఎం సాంబశివరావు, పద్మనాభరాజు, పాల బలరాం తదితరులు పాల్గొన్నారు. చిన్నపాటి లోపం కూడా లేకుండా ఉండేందుకు వీలుగా తనకు సాధ్యమైన మేరకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ముందుగా నా మిత్రులు ప్రారంభించలేదు నాకు గోపాలరావు 6వ తరగతి వరకు 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. గుంటూరులో మేము ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసి అక్కడ చదువుకునేవాళ్ళం. ఆ మొట్టమొదటి పరిచయం ఆయన 6వ తరగతి చదివిన తర్వాత నేను 6వ తరగతి చదువుకున్నాను. మీరు సీనియర్ పుస్తకాలు పడడం నుండి సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ₹10 ఇచ్చేవాళ్ళం. మొన్నటి వరకు కూడా అంటే హైదరాబాద్ వచ్చేవాడు కూడా ఆయనతోనే తోడుగా నేను ఆడాను. భూభాగంలో అనే నాడే బతికినవాడు తీసుకెళ్ళి 10 రోజులు నేర్పించి నా చేత దగ్గరగా 100 ప్రదర్శన చేయాలి. అలాగే భూగ్రహణం అనే నాటిక 70-80 ప్రదర్శనలు రాయించారు. నేను లేదే స్టేజ్ ఎక్కువ పక్కన బాగా సన్నిహితులు వారు, అలాగే భాస్కర్రావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను మాట్లాడుకో ఆయన ఇష్టమైనది ఆయన గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు. అంచేత ఆయనకి నాకు సన్నిహితం చాలా ఎక్కువగానే ఉండేది. ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. సిపిఐ జంగారెడ్డిగూడెం మండల 11వ మహాసభను గురువారం నిర్వహించారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పట్టణంలోని రోటరీ కమిటీ హాల్ వద్దకు చేరుకున్నారు. సీనియర్ నాయకులు చిలపరెడ్డి వెంకటరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ జూలై 5, 6, 7 తేదీల్లో చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మండల మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మండల మహాసభల్లో నూతన కార్యవర్గాలను ఎన్నుకోవడం జరుగుతుందని, అదేవిధంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారును నిలిపివేయాలని అన్నారు. ట్రంప్ నిర్ణయంతో ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడం సరికాదని, దీనిపై ప్రధాని మోదీ తక్షణమే వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు, జేమి రమణరాజు, కుంచె వసంతరావు, నిట్టా స్వర్ణకుమారి, గొలిమే బాలయేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండల సిపిఐ మండల మహాసభ 11వ మహాసభ జంగారెడ్డిగూడెంలో రోటరీ కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉంది. జిల్లా మహాసభలు ఈ జూలై నెలలో 5, 6, 7 తారీఖుల్లో చింతలపూడి ఎర్రగుంటపల్లిలో జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో అనేక ఇబ్బడి వాగ్దానాలు చేసి సూపర్ 6 పేరుతో ఇప్పటి వరకు నామమాత్రమే కొన్ని అమలు చేసి చాలా పథకాలని వెనకబెట్టింది. అంతేకాకుండా ఈ దేశంలో చూస్తూ ఉంటే
దేశంలో అంతర్భాగమైనటువంటి వాళ్ళని ఏదైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళని ఖగార్ అనే పేరుతో ఖగార్ ఆపరేషన్ అని చెప్పి వాళ్ళని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి మార్చి 2026 నాటికి ఈ దేశం నక్సలిజం లేని దేశంగా ఉంటుందని చెప్తా ఉన్నాడు అమిత్ షా మోడీ. ఇది సరైనది కాదు. వాళ్ళు వెనకబాటుతనం ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని హతమార్చడం, అమాయక గిరిజనుల్ని కర్రెగుట్ట ప్రాంతంలో అనేక మందిని చెప్పారు. ఇప్పటికే వాళ్ళు 3 సార్లు 4 సార్లు చర్చలు వస్తామని చెప్పి లెటర్ రాసినా కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి ఈ దేశంలో ప్రధానమంత్రి లేదు. అక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైన ఏదైతే అక్కడ ఉన్న తీవ్రవాదం పైన వాళ్ళు యుద్ధం చేశారో ఆ యుద్ధాన్ని కేవలం ట్రంప్ ఒక మాట మాట్లాడితే ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. సీజ్ ఫైర్ నేనే పెట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు ట్రంప్. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధాని ఉన్నాడు. ఇది సరైనది కాదు. కాబట్టి తక్షణమే ఈ దేశంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆపరేషన్ ఖగార్ పేరుతో జరిగే మారణ హోమాన్ని ఆపాలి. దాంతోపాటు అదేవిధంగా అమెరికా ఏదైతే చెప్తా ఉందో ఈ దేశానికి సీజ్ ఫైర్ అని నేనే ప్రకటించాను, దానికోసం ప్రధాని ఆఫ్ చేశాడని చెప్తా ఉన్నాడో అది సరైనది కాదు. తక్షణమే దానిపైన కూడా స్పందించాల్సిన బాధ్యత అవసరం కూడా ప్రధానికి ఉంది. పాలస్తీనా పైన దాడి చేయడం వల్ల దాదాపు 60,000 మంది చనిపోయారు ఇప్పటికే. అందులో మహిళలు పిల్లలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన దేశం నుంచి కూడా శాంతి నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపాలని చెప్పి, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పి ప్రకటించాల్సిన అవసరం మోడీకి ఉందని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు మా పార్టీ సంవత్సరాది ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే మహాసభల సంవత్సరం ఇది. దాంట్లో భాగంగానే ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మహాసభలు ఈ వచ్చే నెల జూలై 5, 6, 7 తేదీల్లో చింతలపూడిలో జరుగుతున్న మహాసభల్ని ఏదైతే పార్టీ సభ్యులు, సానుభూతివర్లు, ప్రజలు కూడా ఆదరించి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కోయల్గూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఒకరికి తెలియకుండా మరొకరిని 2 పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేస్తున్నాడని తెలుసుకున్న అతడి భార్య బ్యాంక్ ఎదుట మహిళా సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు. అతని భార్యకి 2 ఆడపిల్లలు పుట్టడంతో మగపిల్లల కోసం మరో 3తో మేనేజర్ సహజీవనం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న 2 భార్యలు బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు. మేనేజర్ శ్రీనివాస్ను కాలర్ పట్టుకుని మొదటి భార్య చెప్పుతో కొట్టగా అక్కడ గొడవ మరింత జటిలమవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని మేనేజర్తో సహా 2 భార్యలను స్టేషన్కి తరలించారు. శ్రీనివాస్ కి 4 పెళ్ళాలండి. శ్రీనివాస్ అనే వ్యక్తికి బ్యాంకులో మేనేజర్ 4 పెళ్ళాలు, ఈయన పెద్ద భార్య, ఇంకా 2 జీవితాలు, 3 పిల్లలు జీవితాలు కారణంగా నిలువున అన్యాయం చేశాడు. మొత్తం 5గురికి అన్యాయం చేశాడు. అది శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఎంతమంది పోలీసుల దగ్గరికి వెళ్ళారో అంతకుముందు మాకు తెలియదు. ఆ అమ్మాయి కోర్టు నుంచి ఒక స్టే తెచ్చుకొని నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి, మీరు నాకు సహకారంగా రండి అని చెప్పేసి అంటే మేము భర్త దగ్గరకు పంపించడానికి వచ్చాము. ఈ విషయంలోని మేము పోలీసు వారికి ఇప్పుడు ఇంటిమేషన్ ఇచ్చాము. వారు కూడా వచ్చారు, మాకు న్యాయం చేస్తాను అన్నారు. ఇలాంటి వాడిని మళ్ళీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోకుండా ఉండేటట్టు బుద్ధి చెప్పాలని మేము పోలీసు వారి సహకారం కోరాము. సారు సిఐ గారు వచ్చారు, మీకు న్యాయం చేస్తాం రెండమ్మా అని అన్నారు. మేము సిఐ గారి మాట మీద గౌరవం మీద వెళ్తున్నాము. ఆడవాళ్ల పక్షాన అన్యాయం జరిగితే ప్రతి క్షణం కూడా మేము ఉండి దాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. మా హస్బెండ్ పేరు వెల్సా శ్రీనివాస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పనిచేస్తాడు. అతను స్వగ్రామం వచ్చేసేసి పేరువంచ కల్లూరు గ్రామము.
అతను వచ్చేసేసి 3 సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని వదిలేసేసాడండి. మేము ఇక్కడ ఫస్ట్ అతను జాబ్ చేయడం వచ్చేసేసి నందిగామండి, కోటక్ మహీంద్రాలో చేశాడు. అప్పుడు ఉన్నప్పుడే మమ్మల్ని గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి గొడవలు ఎక్కువయ్యానండి. వరకట్నం గురించి బాగా మమ్మల్ని వేధించాడు. మా నాన్నగారు ఉన్న వరకు సర్దారండి. మా నాన్న పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, స్టేషన్ వాళ్ళు కూడా మాట్లాడలేదండి. సో అందుకే అది సర్వే అవ్వట్లేదు కాబట్టి కోర్టు ఎలాగో మీకు ఫేవర్గా ఇచ్చిందమ్మా, వెళ్ళిపోవని అక్కడ జడ్జి గారు చెప్పారు. యాజ్గా మా లాయరు అదే చెప్పారు. నేను విజయవాడ లాయర్ గారిని అడిగాను, హైదరాబాద్లో సుప్రీంకోర్టు లాయర్ గారిని అడిగాను, ఒక్కరితో సజెషన్తో రాలేదండి. ఎవరు అడిగినా సరే యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మేమే కదండి భార్య పిల్లలము. నేను నా భర్త దగ్గరకు వచ్చాను. నా భర్త దగ్గరకు వచ్చి ముందు పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.